వివాహము సొంతంగా చేసుకోవద్దు, మీ వివాహాన్ని పెద్దలు చేస్తారు. అబ్రహాం ఎంత మంచి చూడండి, నేను ఎక్కడుంటున్నానో ఆ ప్రజల మధ్యలోంచి ఓ సంబంధం వద్దు, నా స్వజనము మధ్య. స్వజనం అంటే ఏంటి? అక్క తమ్ముడు బంధువులే కదా. బైబిల్లో ఏం రాశారు బంధువుల గురించి? ఎవరైతే నా పరలోకమందున తండ్రి చిత్తం చొప్పున చేస్తారు వారే నా సహోదరి. ఎవరబ్బా బంధువులు మనకంటే? దేవుని చిత్తం చొప్పున చేసే వాళ్ళంతా మన బంధువులే. వాళ్ళ దగ్గర నుంచి దైవ చిత్తం చేసేటువంటి సంబంధాన్ని తేవడానికి తల్లిదండ్రులు, దైవజనులు ఉన్నారు. మీరు కంగారు పడకండి. వివాహ విషయంలో ఏ యవనస్తుడు కూడా కంగారు పడడానికి వీల్లేదు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. చాలు. చాలామందికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, చాలామందికి చాలా చెప్తాడు. కానీ చాలామంది దేవుని స్వరం విన్న తర్వాత కూడా చేయరు. అందులో ఒకటి నేను కూడా ఉన్నా. ఎట్లనో చెప్పనా, మా తమ్ముడికి దేవుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో దేవుడు ఒకటి చెప్తాడు, వెంటనే చేసేసాడు. అందుకని ఇంత మంచిగా దీవించబడ్డాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. మరి నాకు కూడా చెప్పిండు ఒకటి, కానీ నేను చేయలే. దేవుడు ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఐగుప్తుకి వెళ్ళక నేను నీకు చూపించే దేశానికి పోయి అక్కడ ఉండమన్నారు. మనలో చాలామంది కూడా దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తే ఎంత స్పష్టంగా తెలియజేసిన తర్వాత అది మనకు నచ్చక మళ్ళీ దాన్ని వదిలేసి మనకు నచ్చింది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చదువులో కానీ, మీ సొంత ఇష్టాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ, ఇంకా అనేక విషయాల్లో చాలామంది పరిచర్లకు వస్తే పరిచర్లలో కూడా. నాకు కూడా దేవుడు 2003 నవంబర్లో మళ్ళీ నేను చేస్తుంది ఉపవాస ప్రార్థన. అది 21 days. ఏ ఊరు పోవాలని ప్రార్థన చేసిన. దేవుడు ఏం చెప్పింది? నల్గొండ పోమని. చేసింది దేనికి? ఎక్కడ పోవాలని చెప్పింది అదేనా? నేను అది చేయలే. నల్గొండ ఎవడు పోతాను, హైదరాబాద్ వెళ్ళిపోయినా. అంటే సక్సెస్కి కారణం ఏంటి? 100% సక్సెస్ అవ్వాలంటే దేవుడు నిన్ను ప్రేమించి సర్వశక్తుడే నీతో మాట్లాడి నీకు ఒకటి చెప్తే మళ్ళీ నీకు నచ్చలేదని మానేస్తే ఎట్లా? మావాడికి నాకు తేడా ఇట్లా చెప్పగానే చెప్పిన తీసుకెళ్ళిపోయాడు. నేను చెప్పగానే నల్లగొండ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? ఈ నల్లగొండలో నేనేం చేసేది? నేను హైదరాబాదే పోతాను. హైదరాబాద్ వెళ్ళిపోయాను. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నేను 2000లో దుబాయ్ పోతాను చెప్పింది మళ్ళా చేసిన. అన్నీ 2 సార్లు దేవుడు చెప్పింది చేయక నాకు నచ్చింది చేసిన. నేను ఏమొచ్చింది? చిల్లిగా అవ్వలేదు, ఉన్న ఆస్తి అంతా పోయింది. సక్సెస్ కాదు. చాలామంది తెలివితేటలా ఉంటారు, నాలాగా నష్టపోకూడదని చెప్తున్నా మీకు. నేను నష్టపోయిన కాబట్టి చెప్తున్నా. దేవుడు మనల్ని కరుణించి ప్రేమించి మనం చేసింది సరదాగా బిర్యానీ తింటే ప్రార్థన చేసినాను. ఉపవాస ప్రార్థన ఏం చేసినా? ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు చెప్తే అది నాకు నచ్చలే. చాలామంది భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఒక నిర్ణయం చెప్పిన వాటికి అది మటుకు నచ్చదు. ఇప్పుడు మా తమ్ముని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా దేవుడు రోజు చెప్తాడు, దొనపోతా పోరా వెనక్కి పో అని చెప్తుంటాడు. ఎందుకని హాకరికి చెప్పలే, ఎలిగి వెనక్కి పోయి చెప్పలేదా? వెనక్కి పోయి ఏమని చెప్పాడు? అనిగి మనిగి ఉండమని దేవుడు అటు చెప్తాడు. ఆమె అట్లా వచ్చింది కాబట్టి ఆమె కడుపులోంచి వచ్చినట్టు కూడా 12 మంది రాజులు వచ్చారు. కొంచెం ఓర్చుకోవడానికి ఎందుకే ఇష్టపడరు. చాలామందికి దేవుడు చెప్తాడు, కానీ చెప్పింది మటుకు చెయ్యరు. నేను కూడా చేయలే. నష్టాన్ని నేను మస్తు లాస్ అయినా. మీలో ఎవ్వరు లాస్ అవ్వకూడదని ఈ మంచి సహవాసంలో ఒక దైవజనుడి చేతి కింద ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి మీతో కూడా మాట్లాడే ఆ అనుభూతిలోకి మీరు ఎదుగుతున్నప్పుడు ఈ సమయంలో చెప్పబడినటువంటి మాటలు నిర్లక్ష్యం చేస్తే సక్సెస్ రానే రాదు. అందరికి చెప్తారు, చేస్తారా? బైబిల్లో చాలామంది ఉన్నారు. ఎవరు చెప్పిన పని కొంతమంది చేయని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. చెప్పింది చేసిన వాళ్ళు ఉన్నారు, చెప్పింది చేయని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడే ప్రత్యక్షమై చెప్తే కూడా నిర్లక్ష్యం చేస్తారు. మరి ఈ పెద్ద ఆయన ఏం చేసినాడు? దేవుడు చెప్తే అందరిని వదిలేసి వచ్చాడు కదా. ఆదికాండం 12లో చెప్పగానే వచ్చాడు కదా. కుమారుడు కూడా చెప్పగానే ఈయన కూడా ఇక్కడ ఈ పని చేయదు, ఇక్కడ ఉండొద్దు, ఐగుప్తుకు వెళ్ళొద్దు, వేరే దగ్గర పో అంటే ఆ పని చేశాడు. మరి యవనస్తులారా, మీ గురించి మీరు ఆలోచన చేయండి. దేవుని మాటను అని
సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎన్నిసార్లు మీరు ఆత్మను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు, మళ్ళా సక్సెస్ రావాలని కోరుకుంటారు. అందరితో దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ విషయమై ప్రార్థన చేసుకుని మందిరానికి వస్తున్నావో దానికి జవాబు దైవజనుల ద్వారా, ఉపదేశం ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిక చేసి నీతో స్పష్టంగా మాట్లాడితే అంత ఇని మళ్ళీ వెనక్కి పోయి నచ్చినట్టుగా చేసినావా, నీకు సక్సెస్ ఎట్లా వస్తుంది? ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందాడంటే, పంట వచ్చిందంటే ఆయనకి ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కానీ మళ్ళీ నచ్చినట్టుగా ఇప్పుడు ఆయన ఈ మాత్రం ఉన్నాయంటే అటు తిరిగి నష్టపోయి వచ్చి మళ్ళీ నచ్చినట్టుగా దేవుడు చెప్పిన ప్లేస్కి రాబట్టి ఈ మాత్రం ఉన్నా. ఇంకొక దారి మనకి లేదు. దేవుని చిత్తానికి విరోధంగా చేసి బతికేవాడు ఎవడు కూడా లేరు. ఎంత త్వరగా వెంటనే వచ్చినవాడు, అటు తిరిగి వచ్చినవాడు తేడా ఎప్పుడు చూడండి. నేను ప్రతిసారి చెప్తాదే, ఏడాడు ఏయో చరిత్రలు చెప్పుకునే మా ఇద్దరే చూడంటారు. బాబు ఎట్లా వచ్చాడు 18 ఏళ్ళకి పిలిస్తే వెనక ముందు ఆలోచించకుండా దేవుణ్ణి నమ్మి, నేను సొంత నాలెడ్జ్ వామో నలగొండపోతే బతికేది ఎట్లా, నలగొండపోతే ఎట్లా, ఆ వాటర్ బాగోదు, ప్రజలు బాగోరు, వాయమో అనుకుంటా సొంత నాలెడ్జ్ ఉపయోగించి హైదరాబాద్ పోయి అటు తిరిగి వచ్చి మొత్తం పోగొట్టుకొని లాస్ట్కి నల్గొండ వచ్చాను. నేను ఎట్లున్నా? 100% సక్సెస్ రావాలంటే యవనస్తులారా, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడిన దానికి నీ సొంత ఆలోచన ఎప్పటికి కూడా జోడించవద్దు. నీ నాలెడ్జ్ జోడించావా, సక్సెస్ మనకి ఎప్పుడు కూడా రాదు. 100% సక్సెస్ రాదు. నెంబర్ 1 100% సక్సెస్ రావాలంటే విధేయత. నెంబర్ 2 పొలంలో ధ్యానించాలి. నెంబర్ 3 వివాహ విషయమే మనం ఆలోచించకూడదు, మన పెద్దలు ఆలోచిస్తారు. నెంబర్ 4 దేవుడు చెప్పినట్టే చేయాలి. నెంబర్ 5 మీకు ఒక మాట చెప్తాను నేను. ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలం పొందడం చూశాం కదా. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర చూస్తే ఎట్లా ఉంది తప్ప, వెండి బంగారం కానీ ధనవంతుడు, దాసదాసీలు కలిగినటువంటి వాడు. ఇంత డబ్బులున్నాడు, పని చేయాల్సిన అవసరం ఉందా? చేస్తున్నాడు పని. సక్సెస్ ఎట్లా వస్తుందంట? ఉన్నదాన్ని అరగదీసేవాడికి రాదు. ఎంత ఉన్నా మనం పని చేయాలా. యవనస్తులారా, మీకు ఎంత ఉన్నా మీరు పని చేయాలా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని కానీ మీ నాన్న కూడబెట్టిన దాన్ని ఆశీర్వదిస్తానని చెప్పలే. నిశ్చయముగా మీ చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. పని చేయకుండా అన్నం తినొద్దన్నాడు. ప్రతి యవనస్తుడు కూడా దీవించబడాలి. 100% సక్సెస్ రావాలంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉండని, ఎన్ని పైసలు ఉండని, నువ్వు మటుకు పని చేయాలి. ఇస్సాకు దీవించబడ్డాడంటే ఎంత ఉంది, ఆయనకు చాలా ఉన్నది. మీకు తెలుసా, ఆ తండ్రి అంట తన కలిగిన యావత్తు ఆస్తి మొత్తాన్ని ఇస్సాకు ఇచ్చాడు. అయినా సరే ఈయన పని చేయడం ప్రారంభించాడు. పని ఖచ్చితంగా చేయాలి. యవనస్తులారా, పని చేయకుండా మీరు ఉండకూడదు. మీకు ఎంత అవసరానికి కడుపు మండుతుందని పని కాదు, పని చేయమని బైబిల్ చెప్పింది కాబట్టి పని చేయాలి. కష్టాన్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి కష్టం చేయాలి. కనుక సక్సెస్ రావాలంటే మనం కష్టం, పని ఖచ్చితంగా చేయాలి. నెంబర్ 1 విధేయత. నెంబర్ 2 పొలంలో ధ్యానించండి. నెంబర్ 3 వివాహాన్ని గురించిన ఆలోచన, పెద్దలు మన వివాహాన్ని చేస్తారు. నెంబర్ 4 దేవుని మాట వినాలి. దేవుడు మీకు ప్రత్యక్షమై, దేవుడు మీకు మాట్లాడింది వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా మాట్లాడిన మాట ఖచ్చితంగా దానికి లోబడాలి. నెంబర్ 5 ఏంటి? ఎంత డబ్బులున్నా, మన పితరులు ఎంత సంపాదించినా మనమైతే పని చేయాలి. తర్వాత మాట చూద్దాం. 26:18 అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. బాధ్యత కలిగిన కుమారుడు, తండ్రిని ప్రేమించే కుమారుడు, తండ్రి చేసిన, పితరులు చేసిన పని కుమారుడు కొనసాగించాలి. ఆ బావులు ఎవరిదో వీరు? వాళ్ళు శత్రువులు. దాన్ని ఈయన ఏం చేస్తుండు? మరలా చేస్తుండు. బాధ్యత కలిగిన కుమారుడికి ఉండి తండ్రి ఏ పనులు చేశాడో కూడా ఈయనకి ఐడియా ఉండదు. కొంతమందికి నాన్న ఏం పని చేస్తుండే, ఏం కష్టపడుతుండే, ఏం చేస్తుండని తెలియదు. మన సంఘంలో మన దైవజనుడి దర్శనం మనకు తెలియదు, ఆయన భారం తెలియదు, ఆయన పొద్దున సాయంత్రం చేసే పనులు ఏం తెలీదు. శత్రువు దాన్ని ఏమైనా ఆటంకపరుస్తూ ఉంటే ఈ కుమారుడు బాధ్యత కలిగిన వాడు ఏం చేయాలి? దాన్ని మరలా దాని పని కొనసాగించాలి. బాధ్యత కలిగిన వాడు కుమారుడు అయితే నువ్వు
మన తండ్రి పనిని మనం కొనసాగించే వారంగా ఉండాలి. అలా కొనసాగించే యవనస్తులు ఉన్నారా సంఘంలో? అయ్యగారు ఐఎఫ్జీలు నడుపుతూ ఉంటే, కోటాలు నడుపుతూ ఉంటే, ఎక్కడైనా మన అవసరం ఉంటే, ఎక్కడైనా శత్రువు పని చేస్తుంటే వెంటనే ఏం చేయాలి? బాధ్యత కలిగినోడు ఏం చేయాలా? పోయి దాన్ని కొనసాగించుకోవాలా. బాధ్యత కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వారు, తండ్రిని అనుసరించేటువంటి వారు ఆ పనిని కొనసాగించేవాడిగా ఉండాలి. అలాంటి వారికి 100% సక్సెస్. అలా కొనసాగించే క్రమంలో ఏమొస్తుందట? జనాలు గొడవ పడతారు. ఒకడొచ్చి గొడవ పడుతున్నారు. ఇలా గొడవ పడే టైంలో కూడా ఆయన వారిని ఒక్క మాట అనలా. మీరు చదివితే బైబిల్లో ఉంటుంది కదా, ఆ 13-14 వచనాల్లో అక్కడనే ఆ ఫిలిస్తీన్ దేశంలో నేను బహు ధనవంతుడైపోయాడు, బహు బలంగా వాడైపోయాడు, బహు బలము కలిగిన వాడయ్యుండి కూడా ఆ పూడ్చే వాళ్ళని, జగడమాడే వాళ్ళ మీద వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా ఈయనే చదువుకొని పోతున్నాడు. యవనస్తులారా, మనకు బలం ఉందనో డబ్బులు ఉందనో రెచ్చిపోకూడదు. సమాధానాన్ని వెతికి వెంటాడే వాళ్ళు ఏంటాలి. మన తండ్రి పనిని, పరలోకమందున తండ్రి పనిని, మన ఆత్మీయ తండ్రి పనిని మనం కొనసాగిస్తుంటే ఆటంకాలు మస్తుగా వస్తాయి. గొడవలు పెట్టుకోవడానికి కాదు, సమాధానంగా ఉండాలి. మనం అంత ఓపిక మనకి ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తాయి. నెంబర్ 1 విధేయత. నెంబర్ 2 పొలంలో ధ్యానించాలి. నెంబర్ 3 వివాహ విషయంలో పెద్దల నిర్ణయాన్ని గౌరవించాలి. నెంబర్ 4 దేవుడు చెప్పిందని వినాలి. 5 పని చేయాలి. నీకు ఎన్ని డబ్బులు ఉన్నా నువ్వు ఖచ్చితంగా పని చేయాలి. తర్వాత తండ్రి పనిని కొనసాగించాలి. లాస్ట్ది ఏంటంటే ప్రార్థన చేయాలి. 26, 25 చదవండి. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను, యెహోవా అతని ప్రార్థన చేసే అలవాటు ఇస్సాకు ఉంది. ఎక్కడ? ప్రారంభంలోంచి ముగింపు దాకా ప్రార్థన అలవాటు ఉంది. దీనికి కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ఎట్లా ప్రార్థన చేశాడో, లాస్ట్లో ఎంతగా 100% సక్సెస్ వచ్చినా, విత్తనం వేసి నూరంతల ఫలం పొందినా, ఆ ఫిలిస్తీన్ల బావిలన్నింటినీ మూసేసిన దాన్ని కొనసాగించి సక్సెస్ సాధించిన మరలా కూడా ప్రార్థన చేస్తాడు. ఈయనకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అవసరానికి ప్రార్థన కాదు, సక్సెస్ తర్వాత కూడా ప్రార్థన చేస్తాడు. చాలామంది అవసరానికే ప్రార్థన, సక్సెస్కి ప్రార్థన లేదు. 100% సక్సెస్ రావాలంటే లైఫ్లో ప్రారంభంలో ప్రార్థన ఎట్లా ఉంటుందో, మన జీవితంలో అన్ని దశల్లో, సంపన్న స్థితిలో, ఉన్నత స్థితిలో, నెమ్మది కలిగిన స్థితిలో, సమాధానం పొందిన స్థితిలో కూడా మనకి ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం నూరంతల సక్సెస్ని మనం సాధిస్తాం. కనుక యవనస్తులారా, ఇస్సాకులాగా నూరంతలుగా దీవించబడాలి. మీరు చేసిన దాంట్లో 100% రిజల్ట్ రావాలి. మిమ్మల్ని దేవుడు క్రమక్రమంగా గొప్పవాడైతే ఒక ఆశీర్వదించాలంటే విధేయత కలిగి ఉండండి. 2వదిగా పొలంలో ధ్యానించండి. 3వదిగా వివాహ విషయం పెద్దలకు వదిలేయండి. 4వదిగా దేవుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేయండి. 5వదిగా మీకు ఎంత ఉన్నా మీరు పని చేయాల్సిందే, ఖచ్చితంగా పని చేయండి. 6వదిగా తండ్రి పనిని మీరు కొనసాగించండి. 7వదిగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రార్థన మర్చిపోకండి. ఈ 7 విషయాలు మీరు కనుక పాటిస్తే మీరు కూడా లైఫ్లో 100% సక్సెస్ని చూస్తారు. దేవుడి ఈ మాటలు దీవించుగాక.